వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అమర్ బాగి కలిసి రామ్మూర్తి ఇంటికి వెళ్తారు. అమర్ వినాయక చవితి పండగ వస్తూ ఉండడంతో రామ్మూర్తిని మంగళాన్ని కూడా ఇంటికి పిలిచి అందరూ కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని ఇంకా బాగీతో కలిసి అలా ఇంటికి వెళ్ళి వినాయక చవితికి మా ఇంటికి రండి అని రామ్మూర్తిని ఇన్వైట్ చేస్తారు. బాబు, మీరు నాకు ఇప్పటికే చాలా సహాయం చేశారు. ఇప్పటికే మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావటం లేదు. అలాంటిది మీరు ఎందుకు మమ్మల్ని ఇంకా ఇలా మాటలతో ఇబ్బంది పెడుతున్నారు అని అడుగుతారు రామ్మూర్తి. చూడండి, నేను మిమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టడం లేదు. మీపై గౌరవంతోనే రమ్మని అడుగుతున్నాను. మీ అల్లుడిగా మీరు నాకు ఎంత గౌరవం ఇస్తున్నారో, ఒక మావయ్యగా మీరు మాతో పాటు ఉండి పిల్లలతో సంతోషంగా ఉండి అందరూ కలిసి వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే నేను మీ ఇంటికి వచ్చాను. మీ అల్లుడుగా పిలుస్తున్నాను, మీరు ఖచ్చితంగా రావాలి అని చెప్పి అమర్ ఇంకా కన్విన్స్ చేస్తారు రామ్మూర్తిని. సరే అమ్మా, ఖచ్చితంగా వస్తాము అని చెప్పి రామ్మూర్తి అండ్ మంగళ ఇద్దరు ఓకే చెప్తారు. మంగళ మనసులో ఈ ముసలోడితో పెట్టుకుంటే డబ్బులు రావు, ఏమీ రావు. వినాయక చవితి పండక్కి ఎలాగో వెళ్తాను కదా, అక్కడ అమర్ బాబునే ఏదో ఒక కాళ్ళ వేళ్ళపడి బ్రతిమలాడి కాస్త డబ్బులు తీసుకోవాలి, బిజినెస్ చేసి ఎక్కువ డబ్బులు సంపాదించాలి అని చెప్పి ఇంకా మంగళ మనసులో అనుకుంటుంది. ఇది ఇలా ఉండగా మనోహరి ఇంటికి రీచ్ అవుతుంది. అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. మనోహరి తన అసిస్టెంట్కి చెప్తుంది కదా, నువ్వు వెంటనే కోల్కతా వెళ్ళి మదర్ తెరిస్సా ఆశ్రమానికి వెళ్ళి అక్కడ 6 ఏళ్ల క్రితం ఒక చంటి పాపని గార్డెన్లో వదిలేసిన వారిని ఎవరైనా దత్తత తీసుకున్నారా అడుగు అని చెప్తుంది కదా. అది గుర్తు చేసుకుంటూ, ఎంతైనా తను నా కన్న కూతురు. నేను ఆ రణ్వీర్కి ఇచ్చే ముందు ఒకసారి ఆ కూతుర్ని చూడాలని నాకు అనిపిస్తుంది. కానీ చెప్పలేం కదా తను ఎలా ఉంటుందో అని చెప్పి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది మనోహరి. కరెక్ట్గా అదే టైంకి అటుగా అంజు వెళ్తూ ఉంటుంది. అంజు మనోహరి దగ్గరికి వస్తుంది. ఏంటంటీ, ఏంటి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది. అదంతా నీకెందుకు అని అంటుంది మనోహరి. ఏంటో ఆంటీ, ఆ అనాథ శరణాలయానికి వెళ్ళొచ్చినప్పటి నుండి మీరు బాధగా ఉంటే నాకు తెలిసిపోతుంది. ఎందుకో మిమ్మల్ని ఓదార్చాలి అనిపిస్తుంది. ఆంటీ, మీరు ఎక్కువగా టెన్షన్ పడకండి. పైన దేవుడు ఉంటాడు. మనం మంచి పని చేస్తే దేవుడు ఆటోమేటిక్గా మనకి సహాయం చేస్తాడని ఎప్పుడూ మా మమ్మీ చెప్తూ ఉంటుంది. డాడీ కూడా అదే చెప్తాడు. కాబట్టి రేపు వినాయక చవితి కదా, ఆ వినాయకుడు అందరికీ మంచి చేయాలని నేను కోరుకుంటున్నాను. రండి, కాస్త వినాయక చవితికి మాకు హెల్ప్ చేయండి అని చెప్పి అంజు ఇంకా మనోహరిని తీసుకువెళ్తూ ఉంటుంది. ఏంటిది, ఆ రోజు ఇలాంటి సిచ్యువేషనే జరిగింది, ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషనే జరుగుతుంది. ఈ అంజుని నేను తిట్టలేకపోతున్నాను. తన్ని చూస్తే ఇన్స్టాంట్గా ఎమోషనల్ కనెక్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ దూరంగా వెళ్ళాలనిపిస్తుంది. అసలు ఈ అంజుకి నాకు ఉన్న సంబంధం ఏంటి? ఇది రేపు వాడు కోల్కతా రీచ్ అయ్యేంత వరకు నాకు అర్థం కాదు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది మనోహరి. అప్పుడే ఇంకా మొత్తం మార్కెట్కి వెళ్ళి రాతోడైతే ఇంకా మాట్లాడుతూ ఉంటాడు. ఇదిగో మిస్సమ్మ, ఇవన్నీ తీసుకో, రేపటికి సంబంధించిన సరుకులన్నీ తీసుకొచ్చేసాం, ఇంకా వంటలు అన్నీ మీరే చేసుకోవాలి అని అంటాడు రాతోడ్. అన్నీ వాళ్ళే చేస్తే నువ్వేం చేస్తావు రాతోడ్? నిండు కుండలా తిని పొట్టని ఇంకా పెంచుతావా అని అడుగుతుంది అంజు. ఇంకా అందరూ ఒక్కసారిగా నవ్వుతారు. ఇదిగో అంజు పాప, నువ్వు అలా మాట్లాడటం కరెక్ట్ కాదు. అవన్నీ వినాయకుడికి కదా ప్రసాదాలు, ఆయన తిన్నాక మనం తింటాం, అంతేగాని ముందే తింటామా ఏంటి అని చెప్పి ఇంకా కవర్ చేస్తూ ఉంటాడనమాట రాతోడ్. అలా అందరూ హ్యాపీగా నవ్వుతూ ఉంటారు. ఇదంతా దూరం నుంచి చూస్తూ ఉంటాడు అమర్. నవ్వుతున్న బాగీ వైపు చూస్తూ, మిస్సమ్మ, నువ్వు నవ్వుతుంటే చాలా అందంగా ఉంటావు. నీ నవ్వు ఎప్పటికీ ఇలానే ఉండాలని నేను కోరుకుంటున్నాను. కానీ ఆ నిజం ఎప్పటికీ బయటపడకూడదని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇన్నాళ్ళు నువ్వు, మీ నాన్నగారు, మీ అక్క కోసం ఎంతో పరితపించి వాళ్ళు నిన్ను ఎంతగానో నిన్ను చూడాలని
అరుంధతిని మీరు చూడాలని తనతో మాట్లాడాలని అనుకుంటున్నారు. కానీ వారికి తెలియని విషయం ఏంటంటే ఆరు ఈ లోకంలో లేదు. ఇన్నాళ్ళుగా ఎంతోగానో అన్వేషిస్తున్న మీ అక్క ఈ లోకంలో లేదు అంటే మీ గుండె తట్టుకోలేదు. మీరు బాధపడితే నేను చూడలేను, నేను తట్టుకోలేను. కాబట్టి ఈ నిజాన్ని దాచిపెట్టాల్సి వస్తుంది అని పాపం దూరం నుంచి చూస్తూ ఉంటాడు అమర్. అదంతా అరుంధతి గమనిస్తూ ఉంటుంది. గుప్తా గారు ఆయన ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. ఎవరి గురించి అయి ఉంటుంది అని అడుగుతుంది గుప్తాని అరుంధతి. ఇంకెవరి గురించి బాలిక, నీ గురించే అని అంటాడు గుప్తా. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అరుంధతి. అంటే బాగి వాళ్ళ పేరెంట్స్, నా పేరెంట్స్ గురించి ఆయన ఆలోచిస్తున్నారా? గుప్తా గారు మీకు నిజం తెలిసే ఉంటుంది కదా, చెప్పొచ్చు కదా అని అంటుంది బాలిక. నీకు నేను ఒక చిట్కా చెప్పేదా? రేపే అన్ని ప్రశ్నలకి సమాధానం తెలుస్తుంది బాలిక. విజ్ఞానాలని పోగొట్టే వినాయకుడే నీ మనసులోని సందేహాలని రేపు తీర్చునుగాక అని అంటారు గుప్తా. గుప్తా గారు మీ నోటి మాట నిజమా? అంటే రేపు నా ప్రశ్నకి, మిస్సమ్మ ప్రశ్నకి, అన్ని ప్రశ్నలకి సమాధానం దొరుకుతుందా అని అడుగుతుంది బాగి. తప్పక దొరుకును బాలిక, అదే విధిరాత అని అలా పైకి చూస్తూ ఉంటారు చిత్రగుప్త. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అమర్ వాళ్ళ ఇంట్లో వినాయక చవితి సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోతాయి. బాగి మార్నింగే లేచి అన్ని పనులు చేసుకొని వినాయకునికి మండపం కట్టి అలా ఇంకా వినాయకుడిని ప్రతిష్ఠిస్తుంది. పిల్లలందరికీ కూడా హాలిడే కాబట్టి చక్కగా ట్రెడిషనల్ వేర్లో డ్రెస్ అయ్యి అలా ఇంకా కిందకి వస్తారు. మిస్సమ్మ ఏదైనా పని చేసి పెట్టాలా చెప్పు మిస్సమ్మ అని అడుగుతూ ఉంటుంది. అమ్ము లేదమ్ము, అన్ని పనులు నేనే చేసేసాను. మీరు హ్యాపీగా మీ బుక్స్ని తీసుకొచ్చి దేవుడి ముందు పెట్టండి, పూజ చేసుకోండి అని అంటుంది బాగి. సరే ఇప్పుడే తెస్తున్నామని చెప్పి అందరూ వెళ్ళి ఇంకా అలా బుక్స్ తీసుకువస్తారు. అంజు మాత్రం బుక్స్ తీసుకురాదు. ఏంటి నువ్వేమైనా స్పెషలా అని అడుగుతుంది అమ్ము. చదువు బాగా రాని వాళ్ళే బుక్స్ పెడతారు, మైండ్లోనే బుక్ ఉన్న వాళ్ళు ఎప్పుడూ బుక్స్ పెట్టరు అని అంటుంది అంజు. ఓ ఇలా అనుకుంటున్నావా? చూడంజు, వినాయకుడి ముందు చదువు వచ్చిన వాళ్ళు, చదువు రాని వాళ్ళు అనేమీ కాదు. ఆయన విఘ్నాలను తొలగిస్తారు, మనసులోని సందేహాలను తీర్చేస్తారు. విద్యార్థులకి వినాయకుడు శుభ ఫలితాన్ని ఇస్తారు. అందుకే నువ్వు బాగా చదివే స్టూడెంట్ అయినా, చదవని స్టూడెంట్ అయినా, ఎలాంటి స్టూడెంట్ అయినా నీ బుక్స్ తన ముందు పెట్టి నాకు ఎలాంటి విఘ్నాలు లేకుండా నా చదువుని సాగించు తండ్రి అని అడిగితే ఆయన ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుస్తారు. అందుకు మనం పెట్టాలి. చదువు బాగా రావాలని మాత్రమే కాదు అని అంటారనమాట. ఇంకా అలా బాగి అదంతా చూస్తూ అమర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎస్ మిస్సమ్మ కరెక్ట్గా చెప్పింది, నువ్వు కరెక్ట్గా చెప్పావు బాగి అని అంటాడు అమర్. ఒక్కసారిగా పిల్లలు షాక్ అయిపోతారు. ఏంటి అని అంటారు. అంటే అది అని చెప్పి తడబడుతూ ఉంటాడు అమర్. డాడ్ ఇప్పుడు మీరు మిస్సమ్మని ఏమని పిలిచారు? బాగియా అని అంటుంది అమ్ము. లేదు నాన్న, నేను తన్ని మిస్సమ్మని పిలిచాను, మీకు సరిగ్గా వినిపించలేదేమో అని చెప్పి ఇంకా అక్కడి నుండి పాపం వెళ్ళిపోతాడు అమర్. ఇంకా అలా పూజ అయితే వినాయకుని పూజ జరుగుతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా మనోహరి మాత్రం టెన్షన్ పడుతూనే ఉంటుంది. వెంటనే తను పంపించిన అసిస్టెంట్కి కాల్ చేసి హలో రీచ్ అయ్యావా అని అడుగుతుంది. అయ్యాను మేడం, ఇప్పుడే మదర్ తెరిసా ఆశ్రమానికి వచ్చాను, కనుక్కొని మీకు కాల్ చేస్తాను మేడం అని చెప్పి ఇంకా ఫోన్ పెట్టేసి అసిస్టెంట్ అయితే అనాథాశ్రమం లోపలికి వెళ్తాడు. 6 ఏళ్ల క్రితం గార్డెన్ బయట ఒక పాపని వదిలి ఒకరు వెళ్ళిపోయారు. ఆ పాప డీటెయిల్స్ కావాలి అని అడుగుతూ ఉంటారు. మీరు ఆ పాపకి ఏమవుతారు అని అడుగుతారనమాట ఆ వార్డెన్. ఇంకా ఏం చెప్పాలో తెలియక ఆ పాపకి నేను మేనమామనవుతాను, తను అక్కడ వదిలేసి వెళ్ళిపోయిందని నాకు తెలీదు, అందుకే ఇప్పుడు వెతుక్కుంటూ వచ్చాను, ప్లీజ్ మేడం నాకు ఆ డీటెయిల్స్ ఇవ్వండి మేడం, ఒకవేళ నా
మేనకోడలు ఇక్కడ ఉంటే చెప్పండి మేడం అని నటిస్తూ ఉంటాడనమాట. ఇంకా అలా మనోహరి వాళ్ళ అసిస్టెంట్ ఆ నమ్ముతారు. చూడండి, ఏ రోజైతే పాపని ఆ గార్డెన్లో వదిలేసి వెళ్ళిపోయారో ఆ రోజే ఒక జంట వచ్చి ఆ పాపని దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకొని వాళ్ళతో పాటు తీసుకువెళ్ళిపోయారు అని అంటారు. అవునా, అయితే ఎవరు దత్తత తీసుకున్నారో చెప్తారా మేడం అని అడుగుతారు. లేదు, మేము అలాంటివి డిస్క్లోజ్ చేయకూడదు అని అంటారు. ప్లీజ్ మేడం, ఈ ఒక్క హెల్ప్ చేయండి, కావాలంటే మీకు ఎంత డబ్బైనా ఇస్తాను అని అంటాడు ఆ వ్యక్తి. మీరు డబ్బుతో ఈ ఆశ్రమాన్ని కొనొచ్చు అనుకుంటున్నారా? ఎవరైతే దత్తత తీసుకున్నారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ని మేము డిస్క్లోజ్ చేయడం తప్పు అని అంటారు. మేడం, మా వాళ్ళు ఇంట్లో ఆ పాప కోసం ఏడుస్తూనే ఉన్నారు. మేము తిరగని ప్లేస్ అంటూ లేదు. ఇప్పుడు చాలా ఏళ్ళ తర్వాత తెలిసింది. ప్లీజ్ మేడం అని చెప్పి బతిమలాడుతూ ఉంటాడనమాట ఇంకా మనోహరి అసిస్టెంట్. సరే, ఆ డీడ్ నా దగ్గరే ఉన్నట్టుంది సర్టిఫికేట్. ఆ సర్టిఫికేట్ని తీసుకొస్తాను. వాటిలో పేర్లు ఉంటాయి కదా, వాటి ద్వారా మీరు వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవచ్చు అని చెప్పి ఇంకా సర్టిఫికేట్లో నేమ్స్ అన్నీ ఇంకా ఫోటో తీసి మనోహరికి సెండ్ చేస్తాడు మనోహరి అసిస్టెంట్. మనోహరికి మెసేజ్ వచ్చిన వెంటనే అక్కడికి వెళ్ళి పక్కకి వెళ్ళి ఇంకా మెసేజ్ని అయితే చూడడం స్టార్ట్ చేస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి. ఎందుకంటే దత్తత తీసుకుంది అమర్ అండ్ అరుంధతి అని ఉంటుంది. ఒక్కసారిగా ఆ పేర్లు చూసి స్టన్ అయిపోయి షివర్ అయిపోతూ ఉంటుందన్నమాట మనోహరి. ఏంటిది అంటే అంటే అమర్ అమర్ అరుంధతి నా కూతురిని దత్తత తీసుకున్నారా? వీళ్ళలో ఎవరు నా కూతురు? అంటే ఇన్నాళ్ళుగా నేను పెంచుకుంటున్న అంజునే నా కూతురా అని చెప్పి ఒక్కసారిగా స్టన్ అయిపోతుందనమాట. అలా ఇంకా మనోహరి కరెక్ట్గా మనోహరి వాళ్ళ అసిస్టెంట్ని ఒకడు కిడ్నాప్ చేసేస్తాడు. హలో సార్, వీడిని మీరు చెప్పినట్టే కిడ్నాప్ చేశాం, మీరు చెప్పిన ప్లేస్కి తీసుకువస్తున్నాం అని చెప్పి ఇంకా అలా కిడ్నాప్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చేస్తారు కొంతమంది ఆ మనోహరి వాళ్ళ అసిస్టెంట్ని. ఇది ఇలా ఉండగా పూజలో హ్యాపీగా కూర్చుని ఉంటారు కదా, ఇంకా రామ్మూర్తి మంగళ కూడా ఇంటికి రీచ్ అవుతారు. పూజని హ్యాపీగా జరిపిస్తారు. పూజ కంప్లీట్ అయిపోతుంది వినాయకునిది. ఇంకా అందరూ గేమ్స్ ఆడుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇంకా అందరూ బాల్స్ వేస్తూ మ్యూజిక్ వచ్చినప్పుడు బాల్ ఎవరి చేతిలో అయితే ఆగుతుందో వాళ్ళు పాట పాడడమో లేకపోతే డ్యాన్స్ వేయడమో అలా ఇంకా చేస్తూ ఉంటారు. అలా ఇంకా బాల్ అయితే అందరూ ఆడుతూ ఉంటారు. బాల్ పాస్ అవుతూ అమర్ బాగి మధ్యలో ఆగుతుంది. ఇంకా అమర్ బాగి కలిసి ఒక డ్యూయట్ సాంగ్కి డ్యాన్స్ వేస్తూ ఉంటారు. అదంతా చూసిన రామ్మూర్తి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నా కూతురు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నా కూతురు ఎక్కడుందో, నా కన్న కూతురు, నా మొదటి కూతురు ఎక్కడుందో అని చెప్పి బాధపడుతూ ఉంటారు. ఇదంతా అరుంధతి చూస్తూ ఉంటుంది. గుప్తా గారు, ఇవాళ మీరు అన్ని నిజాలు బయటపడతాయని చెప్పారు కదా, మరి ఎలా పడతాయో ఇంకా ఎవరు ఏమనటం లేదే అని అంటుంది. వస్తారు బాలిక, నువ్వు ఎక్కువగా ఆలోచించద్దు. ఓపిక అనేది ఎవరికైనా ప్రధానము, అది మనిషికైనా నీలాంటి ఆత్మలకైనా అని అంటారు చిత్రగుప్త. అదే టైంకి కరెక్ట్గా మనోహరి ఇంకా ఫోన్ చేస్తూ ఉంటుందన్నమాట తన అసిస్టెంట్కి. కానీ తన అసిస్టెంట్ ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయడు. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఏంటి వీళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది? ఒకవేళ నాపై ఎలాగో రణ్వీర్ మఫ్టీ పెట్టాడు కాబట్టి వాణ్ణి రణ్వీర్ మనుషులు కిడ్నాప్ చేశారా? ఒకవేళ వాడు నిజం చెప్తే ఇంకేమైనా ఉందా? లేదు, అలా జరగకూడదు అని చెప్పి ఇంకా కంటిన్యూస్గా కాల్ చేస్తూనే ఉంటుంది మనోహరి టెన్షన్తో. ఇది ఇలా ఉండగా అలా ఇంకా బాల్స్ అన్ని ఆడుతూ ఉన్నప్పుడు కరెక్ట్గా ఒక బాల్ అయితే వెళ్ళి అమర్ రూమ్లో ఇంకా ఎక్కడైతే దగ్గరగా ఉంటుందో ఆ రూమ్లో వెళ్ళి పడుతుంది. ఇంకా అలా అందరూ కాస్త డల్గా ఫీల్ అవుతారు. ఏమ్మా, నేను వెళ్ళి చూస్తాను, మీరేమి కంగారు పడకండి అని చెప్పి రామ్మూర్తి వెళ్ళి ఇంకా అలా బాల్ని తీసుకురాబోతూ ఉంటారు. కరెక్ట్గా అప్పుడే రామ్మూర్తికి అమర్ అరుంధతి డైరీ అయితే కనబడుతుంది. ఆ డైరీని ఇలా ఓపెన్ చేసి చూడగానే అందులో ఆరు, నీ కన్న వాళ్ళ గురించి నేను తెలుసుకున్నాను, కానీ ఏ విషయాన్ని నేను చెప్పలేను. బాగీ వాళ్ళ గురించి కూడా నేను తెలుసుకున్నాను. ఏ విషయం నీతో చెప్పలేకపోతున్నాను. గుండెల్లో జీవితాంతం పోసే బరువుని
నాకు ఇచ్చేవారు అని చెప్పి ఇంకా పాపం ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇంకా రామ్మూర్తి అయితే చదివేస్తారు. చదివి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అంటే ఖచ్చితంగా అల్లుడు గారికి నిజం తెలుసా? నిజం తెలుసా? మరి ఎలా ఎలా అని చెప్పి ఇంకా రామ్మూర్తి వెంటనే కిందకి వెళ్తారు. అల్లుడు గారు అల్లుడు గారు అని చెప్పి ఇంకా పరిగెట్టుకుంటూ అలా ఇంకా అమర్ దగ్గరికి వెళ్తారు. ఏమైంది మావయ్య గారు అని అడుగుతారు. చెప్తాను అల్లుడు గారు మీరు ఇన్నాళ్ళు నిజం తెలియక ఇంకా అన్వేషిస్తూ ఉన్నారనుకున్నాను. కానీ మీకు నిజం తెలిసాక కూడా ఎందుకు అల్లుడు గారు ఎందుకు నిజాన్ని చెప్పలేదు? నా కూతురు ఎవరో మీకు తెలుసు అల్లుడు గారు. నాకు ఆ విషయం అర్థమైపోయింది. చెప్పండి, నా కూతురు ఎవరో చెప్పండి అల్లుడు గారు అని అడుగుతాడు రామ్మూర్తి. అమర్ ఒక్కసారిగా షాక్ అవుతారు. మీరు ఏది చూసి ఏదనుకున్నారో అని అంటాడు అమర్. లేదు బాబు, నేను కరెక్ట్గానే చూశాను. చెప్పండి బాబు, చెప్పండి బాబు. చెప్పకపోతే నేను ఇప్పుడు ప్రాణాలతో ఉండలేను బాబు. చెప్పండి బాబు, నా కూతురు ఎవరో చెప్పండి బాబు అని గట్టిగా అరిచి 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 పాపం చాలా బాధపడుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు రామ్మూర్తి. చెప్తాను మావయ్య గారు, మీరు ఇంతలా బాధపడుతున్నారు. మిమ్మల్ని ఇంకా ఇంకా బాధ పెట్టాలనే నేను ఈ నిజం బాధ పెట్టకూడదనే నేను ఈ నిజాన్ని దాచాను. కానీ మీరు నన్ను చెప్పమని అడుగుతున్నారు. ఖచ్చితంగా చెప్తాను. ఎవరో కాదు, మీరు ఇన్నాళ్ళుగా వెతుకుతున్నా, ఇన్నాళ్ళుగా మీరు పోగొట్టుకున్న అనాథ శరణాలయంలో మెట్ల మీద వదిలేసిన మీ మొదటి కూతురు ఎవరో కాదు, నా భార్య అరుంధతి అని అంటాడు అమర్. ఒక్కసారిగా బాగి ఆరు అందరూ షాక్ అయిపోతారు. అరుంధతి కూడా ఒక్కసారిగా నిజం తెలుసుకొని స్టన్ అయిపోతుంది. రామ్మూర్తి కుప్ప కూలిపోతాడు. అంటే అంటే మా అక్క ఇప్పుడు భూమి మీద అని అంటారు. అవును, ఇప్పుడు తను భూమి మీద లేదు. అందుకే ఈ నిజాన్ని మీ దగ్గర ఇన్నాళ్ళుగా దాచిపెట్టాను. ఈ నిజంని తెలిస్తే మీరు ఇంకా ఇంకా ఎంత బాధపడతారోనని చాలా చాలా లోపల ఇన్నాళ్ళు కుమిలిపోయాను. కానీ ఇవాళ అంకుల్ ఇంతలా ఫోర్స్ చేసేసరికే నిజాన్ని బయట పెట్టాల్సి వచ్చింది అని అంటాడు అమర్. ఆ విషయం తెలుసుకొని ఒక్కసారిగా ఇంకా అరుంధతి కూడా షాక్ అయిపోతుంది. ఏంటి గుప్తా గారు, ఏంటి విచిత్రం? ఇన్నాళ్ళుగా నేను ఎందుకు కేవలం మిస్సమ్మకి మాత్రమే కనిపిస్తున్నాను అనుకున్నాను. మా మధ్య రక్త సంబంధం ఉందని నాకు ఈరోజే తెలిసింది. ఈ వింత నాటకం ఏంటి అని చెప్పి ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట, బాధపడుతూ ఉంటుంది అరుంధతి. బాలిక, నువ్వు నీ వాళ్ళని తెలుసుకున్నావు కాబట్టి ఇక నీ కన్న తల్లిదండ్రుల్ని తెలుసుకున్న కారణం చేత నువ్వు యమలోకానికి వచ్చేదవా అని అడుగుతారనమాట చిత్రగుప్త. లేదు గుప్తా గారు, ఇంకొక కోరిక ఉంది కదా. అంజు వాళ్ళ అమ్మ నాన్న ఎవరో తెలుసుకోవాలి. ఈలోపు నేను మా వాళ్ళతో ఒకసారి మాట్లాడాలి, ఒక్కసారి బాగీతో ప్రేమగా మాట్లాడాలి అని అనుకుంటుంది అరుంధతి. కరెక్ట్గా అదే టైంకి ఇంకా వెంటనే బాగి, ఏవండి, మా అక్కని కలిసే ముట్టుకునే మాట్లాడే అర్హత ఎలాగో మాకు లేదు. అది మా అదృష్టం, దురదృష్టమో దరిద్రమో కూడా అర్థం కావటం లేదు. కానీ ఒక్కసారి మా అక్కని చూడాలనిపిస్తుంది. ఒక్కసారి మా అక్కని చూడనివ్వండి అని అంటుంది బాగి. అని వెంటనే వెళ్ళి అరుంధతి ఫోటోని తీసుకువస్తాడు అమర్. ఇంకా అరుంధతి ఫోటోని తీసుకొచ్చి అలా చూపించగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాగి. అలా ఇంకా బాగి స్టన్ అయ్యి కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇంకందరూ బాగి దగ్గరికి వచ్చి మిస్సమ్మ అని చెప్పి ఇంకా బాగి గురించి అందరూ ఆలోచిస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా మనోహరి వాళ్ళ అసిస్టెంట్ని రణ్వీర్ తెచ్చుకుంటాడు. ఏయ్, నువ్వు ఎందుకురా అక్కడికి వెళ్ళావంటే నువ్వు మనోహరి మనిషివంటే నిన్ను ఏదో చెప్పమని చెప్పుంటుంది. చెప్పు, అది ఎంత డబ్బులు ఇస్తానందో నాకు తెలీదు, కానీ దానికి నేను 10 రెట్లు ఎక్కువ డబ్బులు ఇస్తా. చెప్పు, నిజం చెప్పు అని అడుగుతూ ఉంటాడు అమర్. చెప్తాను సార్, చెప్తాను. మీ పాప ఎవరో కాదు సార్, ఇదిగోండి ఈ సర్టిఫికెట్లో ఉంది అని చెప్పి ఆ సర్టిఫికెట్ చూపిస్తాడు. ఆ సర్టిఫికెట్లో అమర్ అరుంధతిల పేరు దత్తత తీసుకున్నట్లు ఉంటుంది. ఒక్కసారిగా కుప్ప కూలిపోతాడనమాట ఇంకా రణ్వీర్.
ఏదైతే అంజుని చూశాడో, అంజుతో మాట్లాడాడో, ఆ అంజునే తన దుర్గా అని, తన కన్న కూతురని తెలుసుకున్న రణ్వీర్ ఒక్కసారిగా కుప్పకూలిపోతూ అంజుని గుర్తు చేసుకుంటూ, అలా ప్రేమగా అంజుని గుర్తు చేసుకుంటూ ఉంటారు రణ్వీర్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.